Next we have what 6-digit number. 6-digit number. 6-digit number ఏంటి చెప్పండి. ఇక్కడ 6-digit number ఏముంది, ఈ నెంబర్ ఇచ్చాడు 6-digit number. దానికి ఏం చేయాలి, మనము కామాస్ పెట్టాలి, నంబర్ నేమ్ రాయాలి. సో ఏముంది 7845998. మన సిస్టంలో ఏం చేయాలి, ఫస్ట్ 3 digits తర్వాత కామా పెట్టాలి, తర్వాత 2 digits తర్వాత కామా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలి, పైన లైన్ వేయాలి. అంతేనా, 3 digitsకి ఒక లైన్, 2 digitsకి ఒక లైన్, ఇక్కడ 1 digit ఉంది. లైన్ వేసిన తర్వాత ఇదేంటిది వన్స్, దిస్ వన్ ఈజ్ ద వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దిస్ వన్ ఈజ్ వాట్ థౌజండ్స్, దిస్ వన్ ఈజ్ వాట్ ల్యాక్స్. కాబట్టి దీని నేమ్ ఏమవుతుంది 7,84,598. మీరు వర్డ్స్లో నంబర్ నేమ్ రాయాలి, ఇక్కడ వర్డ్స్లో నంబర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ది వాట్ వీ హ్యావ్ 7-digit number. 7-digit number. 7-digit number ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి 701208. ఫస్ట్ ఏం చేయాలి, మనకు నంబర్ నేమ్ ఇవ్వగానే కామాస్ పెట్టాలి. 3 digits తర్వాత కామా, 2 digits తర్వాత కామా. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, కామా పెట్టిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి, పైన అండర్లైన్ చేయాలి, పైన లైన్ వేయాలి, అప్ లైన్ చేయండి. వేసిన తర్వాత వన్స్, టెన్స్, హండ్రెడ్స్. తర్వాత వీటికి థౌజండ్స్, దిస్ వన్ ఈజ్ వాట్ ల్యాక్స్. ఇప్పుడు దీని నంబర్ నేమ్ ఏమైతే చెప్పండి 70,12,089. 70,12,089. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దిస్ వాట్ వీ హ్యావ్ 8-digit number, 9-digit number. ఇట్లా మనం నంబర్ నేమ్స్ అన్నీ రాయాలి. 9-digit number రాద్దాం చూడండి. 9-digit number ఏమని చెప్పండి 458978962. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాము, నంబర్ నేమ్ రాయాలంటే ఫస్ట్ కామాస్ పెట్టాలి కదా. ఫస్ట్ 3 digits తర్వాత కామా, 2 digits తర్వాత కామా, 2 digits తర్వాత కామా. కామా పెట్టిన తర్వాత ఏం చేయాలి, పైన లైన్ వేసుకోవాలి, అప్ లైన్స్ 2 digitsకి లైన్ వేయాలి. వేసిన తర్వాత ఇదేంటిది వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. సో దిస్ వన్ ఈజ్ వాట్ దీస్ టూ ఆర్ ద థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్. అప్పుడు ఏమవుతుందో చెప్పండి నంబర్ నేమ్ 45,89,78,962. ఇట్లా మనం ఏం చేయాలి, నంబర్ నేమ్ అనేది రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ దిస్ వన్ ఈజ్ ద 60 question. ఎవ్రీ 10th question ఈజ్ ద టేబుల్ క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం 60 question కాబట్టి 6th table. 6th table ఎట్లా రాయాలి, టాప్ టు బాటం రాయాలి, బాటం టు టాప్ రాయాలి. టాప్ టు బాటం అంటే ఏం చేస్తారు, 6 ones 6, 6 2s 12. ఇట్లా అప్ టు వాట్ 6 10s 60 వరకు రాయాలి. ఆఫ్టర్ దట్ మళ్ళీ టాప్ నుంచి 6 10s 60, 6 9s 54. ఇట్లా మనము టాప్ నుంచి కిందికి 6 1s 6 ఇట్లా రాయాలి. టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ రెండు కూడా మెమరైజ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 60th question, 60 questions అయినాయి కదా. నౌ లెట్ వి స్టాప్. ఓకే.